నగిరి గడ్డ రోజా అడ్డ, ఆంధ్రప్రదేశ్ గడ్డ జగన్మోహన్ రెడ్డి అడ్డ. Few moments later. అలాగే శ్రీమతి ఆర్కే రోజా నగరి నియోజకవర్గం నుండి ఓటమి చవి చూడబోతా ఉన్నారు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నగిరి గడ్డ రోజా అడ్డ. ఇప్పుడు నగిరి గడ్డ రోజా అడ్డ. అంటే నోరు పడిపోయిందా? జూన్ 4వ తేదీ తర్వాత జగన్ అనే నేను అని, జగన్ అన్న అక్కడ, రోజా అనే నేను అని, అసెంబ్లీ నేను ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తాం. జరగదు. నీ నోటితో అన్నావు కదా, నీ బంగారు నోటితో అన్నావు కదా, నీ చిట్టి నోటితో అన్నావు కదా, ఐరన్ టెక్ అన్నావు కదా, ఎలా దొరుకుతుందా? అలాగే గుడివాడ అమర్నాథ్ గారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు. కోడి గుడ్డు మాత్రమే పెట్టగలదు, కోడిని పెట్టలేదు కదా. ఇదేంట్రా బెడ్డని గుడ్డును చూపించింది? పుట్టింది గుడ్డే సార్. మంచిగా జరిగిందిరా, బెడ్డ పుట్టుంటే కొంపలు ఆరిపోయి ఉండేవి. గతంలో అనకాపల్లి నుండి ప్రాతినిధ్యం వహించారు, ప్రస్తుతం గాజువాక నుండి పోటీ చేస్తున్నారు. వారు ఓటమి చవి చూడబోతా ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ లో కోడి గుడ్డు పెట్టింది, దాని కోడి పెట్ట కింద మార్చడానికి టైం పడుతుంది. ఆగరా, నన్నే మోసం చేస్తావు నువ్వు. ఎక్కడికి వెళ్తావు? సారీ. బొత్స సత్యనారాయణ గారు మంచి మెజారిటీతో గెలుపొందబోతా ఉన్నారు. థ్యాంక్ యూ. నువ్వు మాట్లాడబాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా? నీకు దండం పెడతానురా. అలాగే శ్రీమతి విడుదల రజని మీరు సైబరాబాద్ లో పెట్టిన చెట్టు ముక్క సార్. నేను గతంలో చిలకలూరుపేట నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. ఓటమి చవి చూసే అవకాశం ఉంది. పాపం రజని సైబరాబాద్ మొక్క ఇప్పటికే చీటీ జరిగిపోయింది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. అమ్మ నిన్ను తన కోసం కనలేదురా, జనం కోసం కంది. నువ్వు శివాజీవి కాదురా, నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం పుట్టుకొచ్చిన ఛత్రపతివి. అలాగే వైనాట్ 175 వాళ్ళన్నారని, వీళ్ళు వైనాట్ 21 చాలా సీరియస్ గా తీసుకున్నారు జనసేన వాళ్ళు. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో ఖచ్చితంగా 21 స్థానాలకి 21 స్థానాలు జనసేన గెలుచుకుందానికి 100% ఆస్కారం ఉంది. నా పుట్టుక పిఠాపురంకి దగ్గర చేయలేకపోతే నా అంతిమ యాత్ర పాదగయలోనే జరగాలి. పాడరెడీనా? రెడీ అండి. త్వరగా శ్మశానంలో చెప్పారా? చెప్పాను సార్. కాల్చాలో పూడ్చాలా సార్? ఆల్రెడీ కాలిందేగా, పూడ్చేద్దాం. ఓకే సార్. ఇంకో 10% జగన్మోహన్ రెడ్డి గారే ఇచ్చారన్నమాట. ఇదిగో నా రోడ్లు బాగాలేవు, 1% తీసుకోండి. లిక్కరు సమస్యల వల్ల గంజాయి మీద కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు. మిస్టర్ సెక్షన్ 801 ప్రకారం మీరు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నారు. అవసరం అయితే అప్పు కూడా తెచ్చుకుంటాను రా. జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి ఇచ్చిన ఓట్ బ్యాంకింగ్ ఇది. అదేంటండి మీకు ఎవరు ఎదురులేరు, పోటీకి రారన్నారు, మరి ఆయన ఎవరు? మనం గెలవాలంటే ఓడిపోవడానికి ఒక గొర్రె కావాలి కదా, కానీ మనకి బర్రె దొరికింది. జగన్మోహన్ రెడ్డి నేరుగా గెలిపిస్తున్నారు. నేను ఓడిపోతున్నాను, మీరు గెలవండి అన్నట్టుగా ఇచ్చిన ఓట్ బ్యాంకింగ్. కొత్త కదా. నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం నియోజకవర్గం నుండి మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నారు. అలాగే అంబటి రాంబాబు గారు, వారు గట్టి పోటీ ఎదుర్కొనబోతా ఉన్నారు. అరే మొలతాడు కట్టుకోవడం కూడా చేత కాని ఎదవా నా నొడితారని కంకణం కట్టుకొని ఊరంతా తిరుగుతాడా? విజయసాయి రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ నుండి ఓటమి చవి చూడబోతా ఉన్నారు. మహిళలంతా వెళ్ళిపోతున్నారు. పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు. ఆగండి ఆగండి, చెప్పిన దానికైనా ఆగండి. ఎనికి రండి. నువ్వు ఎంత బతిమాలినా రారురా. 25 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించి మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పినట్టే జరిగిపోతుంది. మొక్క జరుగుతుంది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. ప్రతి పేదవాడికి ఇస్తాము అని చెప్పండి. అన్న వస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పండి. ఇంకా చాలే ఆపరా. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.